రాజ్ తరుణ్ మెయిన్ లీడ్‌గా చేసిన 'తిరగబడరా స్వామి' అనే సినిమా సైలెంట్‌గా రిలీజ్ అయ్యి అంతే సైలెంట్‌గా థియేటర్స్‌లోంచి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అసలు అనిపించలేదు. ఇలాంటి లైన్‌తో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఎప్పుడో వచ్చిన 'రెడీ' సినిమాలో లాగా హీరోయిన్‌కి ఆస్తి ఉందని చెప్పి తన మేనమామ కొడుక్కిచ్చే పెళ్లి చేయడానికి ఫిక్స్ అవుతాడు. అది నచ్చిన హీరోయిన్ ఏమో ఇంట్లో నుంచి పారిపోయి వస్తది. ఆవిడ కోసమే అతను ఎదుగుతా ఉంటాడు. ఇదే లైన్ ఈ సినిమాలో ఉంటది. కానీ ఆ సినిమాలో ఆ లైన్ చుట్టూ బోలెడు క్యారెక్టర్లుంటాయి. బోలెడు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. మంచి ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అయితే అలాంటివి ఏమీ కూడా కనిపించవు. ఆ లైన్‌ని పట్టుకొని 2 గంటల వరకు సాగదీసి చూపించిన ఫీలింగ్ వస్తది. ఆ లైన్ అయినా సరిగ్గా చూపించడానికి ట్రై చేశారా అంటే మనకి లైన్ ఇదది తెలిసేది సెకండ్ హాఫ్‌లో. అప్పటి వరకు వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా సాదాసీదాగా ఉంటాయి. హీరో, హీరోయిన్‌లు చూసుకుంటారు, లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కానీ స్టేజ్‌కి వచ్చేస్తారు. ఇంకో పక్కేమో ఒక బ్యాచ్ ఒక ఫోటో పట్టుకొని తిరుగుతా ఉంటది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అనేది మనకి ఈజీగా గెస్ చేసేయొచ్చు. కానీ వాళ్ళు ఇంటర్వెల్ బ్లాక్‌లో ట్విస్ట్‌లా రివీల్ చేస్తారు. అదైతే కామెడీగా అనిపించింది. పోనీ సెకండ్ హాఫ్‌లో అయినా ఈ పాయింట్ మీద ఫోకస్ చేశారంటే అది ఉండదు. కృష్ణబాబు గారి క్యారెక్టర్‌తో ఒక ట్రాక్‌ని సెట్ చేసుకొని దాన్నే సెకండ్ హాఫ్ అంతా నింపేస్తారు. ఇంక సెకండ్ హాఫ్‌లో అయితే హీరోకి చేయడానికి ఏమి ఉండదు. అప్పుడప్పుడు హీరోయిన్ పట్టుకొని ముద్దు పెట్టుకోవడం తప్ప ఏం చేసినట్టు ఉండదు. ఇక సినిమాలో హీరో తప్పిపోయిన వాళ్ళని తీసుకొచ్చే పని చేస్తూ ఉంటాడు. దానివల్ల అతను టీవీలో కనిపించి అంత ఫేమస్ అవుతాడు. తప్పిపోయిన వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీనా? ఎలా పట్టుకుంటాడు అనే విషయాన్ని మాత్రం అస్సలు చెప్పరు. ఇక సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యేటప్పుడు అతను చాలా కూల్‌గా అన్నట్టుగా చూపిస్తారు. కానీ తర్వాత ఎక్కడ కూడా క్రూరత్వం కనిపించదు. విలన్ పక్కనే ఒక హీరోయిన్ ఎందుకు పెట్టారనే విషయం కూడా అస్సలు అర్థం కాదు. 2,000 కోట్లు విలువ చేసే హీరోయిన్ పారిపోతే ఆవిడ కోసం ఈయనే డైరెక్ట్‌గా వెతకడం మానేసి ఎవడెవడినో పెట్టి వెతికిస్తూ ఇతను మాత్రం ఖాళీగా ఉంటాడు. అది చూసినప్పుడు ఇదేం క్యారెక్టరైజేషన్ అనిపించింది. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ ఎవరికి కూడా పెద్దగా యాక్ట్ చేయడానికి స్కోప్ లేదు. ఇక సినిమాలో కొంచెం బాగా అనిపించింది ఈ సినిమాలో మ్యూజిక్ మాత్రమే. కానీ సరైన సిట్యుయేషన్‌లో ఆ సాంగ్స్ రాకపోవడం వల్ల వాటిని కూడా పెద్దగా పట్టించుకోము. ఫైనల్‌గా ఈ సినిమాలో మనం చాలా సార్లు చూసిన లైన్‌నే తీసుకొని దాన్ని కూడా సరిగ్గా చెప్పకుండా ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ల మధ్య సీన్స్‌తో సెకండ్ హాఫ్ అంతా ఒక కామెడీ ట్రాక్‌తో సినిమాని లాక్కరావడానికి ట్రై చేశారు. అదైతే అస్సలు బాగా అనిపించలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.